ఇక డీటెయిల్ చూస్తే రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ అటర్ ప్లాఫ్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. రేవంత్ సర్కార్ వేలాది మంది ఇళ్లను కూల్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డినని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని వ్యాఖ్యానించారు. నీకు ఎవరు ఆదర్శం రాబాయ్ అంటే ఒక గాంధీ ఆదర్శం అంటాడు, ఒకడు అంబేద్కర్ ఆదర్శం అంటాడు, ఒకడు లేకపోతే ఎన్టీ రామారావు అంటాడు, ఒకడు కేసీఆర్ అంటాడు. కానీ నాకు రావణాసురుడు ఆదర్శం అంటాడు. ఎవడన్నా చూసినారా మీరు? కూడా రాముడు ఆదర్శం అంటారు, కానీ రావణాసురుడు ఈయన గట్లనే ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠ. ఆ ముఠాను హైడ్రా కాదదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు. ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఎవడన్నా కూలగొట్టి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఆడరా, నాకు అర్థం కాదు. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అట. ఇరాను ఇజ్రాయిల్ లెక్క తయారైంది మా తెలంగాణ అని చెప్పుకుంటాడు సిగ్గులేనోడు. ఇంతకంటే పిచ్చోని ఏమనాలి? నేను ఏమన్నా తిడదామంటే కూడా నోరు వస్తలేదు నాకు.